మరి కాకినాడ జిల్లా కాకినాడలో జరిగింది. మరి ఏదైతే సంక్రాంతి సంబరాలు ఆల్రెడీ ఎస్ఆర్ స్కూల్స్లో ప్రారంభం అయిపోయినాయి. ఏదైతే 13, 14, 15 పండగ, 14, 15, 16 పండగ ఉండగా ఇక్కడ 11వ తారీఖున పండగ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఎస్ఆర్ స్కూల్ అందరూ కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఆ స్కూల్ పిల్లలే ఇక్కడ ఉండి ఆ డ్రమ్స్ ఏదో ప్లే చేసి పండగ వాతావరణం ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా ఎస్ఆర్ స్కూల్ అధ్యక్షతన ఇక్కడ ఏదైతే ఉందో కాసేపట్లో బొమ్మల కొలువు ఏదైతే ఉందో బొమ్మల కొలువు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సంక్రాంతి సంబరంలో భాగంగా పిల్లలందరినీ మమేకం చేయాలని, విద్యార్థులందరూ మమేకం చేయాలని ఇక్కడ స్కూల్ అధినేత కానీ అందరూ కూడా చాలా ఆసక్తిగా చేస్తున్నారు. ఇక్కడ మేము చూస్తున్నాము, ఏదైతే మీరు చూస్తున్నారో ఈ స్టూడెంట్స్ కానీ అన్నీ కూడా ఎస్ఆర్ స్కూల్ పిల్లలే. ఈ డ్రమ్స్ అన్నీ కూడా ఎక్కడో బయట నుంచి వాయించడం కాకుండా వాళ్ళు సొంతంగా చూస్తున్నారు. మీరు ఇంకా కోలాటం, అదేవిధంగా భోగిమంట, అదే భోగిపళ్ళు, ఇలాగ సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మనతో పాటు ఎస్ఆర్ స్కూల్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు చేసిన నైపుణ్యతగా భావించాలి. ఎందుకంటే సంక్రాంతి యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి అదేవిధంగా సోది ఏదైతే ఉందో ఆ పూర్వకాలంలో మన పూర్వీకులు బాగా పాటించేది సోది, ఆ సోది అమ్మను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు మీరు ఇక్కడ మీరు మొత్తం సంక్రాంతి వన్నే కనిపించే విధంగా 11వ తారీఖున సంక్రాంతి వచ్చిందా అనే విధంగా ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులు కానీ ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యులు అందరూ కూడా పిల్లలతో మమేకమయ్యి దీని యొక్క విషయం చెప్తున్నారు. మనతో పాటు ఎస్ఆర్ స్కూల్ అధినేత్రి మరి భార్గవి మేడం ఉన్నారు, వారితో మాట్లాడేది. మరి చెప్పండి, ఈ రోజు 11వ తారీఖున సంక్రాంతి వచ్చిందన్న విధంగా మీ స్కూల్లో కల్పించే విధంగా అటు వాయిద్యాలు కానివ్వండి, పిల్లల కోలాటం కానివ్వండి, ఇసలు ఏ రకంగా తీసుకోవడం దీన్ని? ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు వేడుకగానే చేసుకుంటామండి మేము ఇక్కడ. ఈ సంవత్సరం ఏంటంటే దేవుడు మాకు ఒక మంచి వరం ఇచ్చాడు. మేమందరం కూడా హ్యాపీగా ఆఫ్టర్ కరోనా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అంచేత ఏంటంటే మరి కాస్త ఎక్కువగా అన్ని సంబరాలు బాగా చేసుకుందాం అనుకుంటున్నాం. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ అండి. మేము ఆల్రెడీ ఈ స్కూల్ స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి కూడా అన్ని సంబరాలు బాగా చేస్తాము. సంక్రాంతికి ఉన్నదే సంబరం, ఆ సంబరం మరి కాస్త అందంగా కనిపిస్తూ ఉంటుంది. అది మన పూర్వీకులు ఎక్కువగా తీసుకునే సోది ఎక్కువగా తీసుకుంటారు. ఆ సోది కూడా మీరు ఏర్పాటు చేసి అసలు ఏం చెప్తారు సమాజానికి, మీ విద్యార్థుల తల్లిదండ్రులు? మీకు తెలిసిందే, ప్రాచీన కాలంలో చాలా రకాలు మనకి ట్రెడిషనల్గా చాలా జరుగుతూ ఉండేవి. అయితే ఇవి కనుమరుగైపోతుంది. మీరు చూసారు, అక్కడ హరిదాసులు పెట్టాము, గంగిరెద్ది వాళ్ళు పెట్టాము. ఈ రోజు రావట్లేదు. ఇప్పుడు మోడర్న్ హరిదాసులు వస్తున్నారు, మీరు చూస్తుంటే మోటార్ బైక్ మీద వస్తున్నారు. అలాంటి హరిదాసులు మీకు కనపడట్లేదు. కనీసం పిక్చరైజేషన్లో అయినా సరే చూపిద్దామని, అలాగే సోది చెప్తామని చెప్తూ ఎన్నో ఊర్ల నుంచి వచ్చేవారు. అదేవిధంగా ఇప్పుడు సోది చెప్పడానికి ఒక అమ్మాయిని మేము సరదాగా తయారు చేశాము. ఏదైతే ఉందో చూస్తున్నారు, ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులు అంటే సమాజానికి అంటే కనుమరుగబోతున్న ప్రతి సంస్కృతిని ప్రతి విధానాన్ని కూడా 10 మంది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సోది ఏదైతే ఉందో పూర్వీకులు అరుగుపైన కూర్చొని సోది చెప్పుకొని మేము చూస్తున్నాము. ఇక్కడ ఒక ఎస్ఆర్ స్కూల్ విద్యార్థిని సోది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ సోది కూడా ఏదైతే ఉందో అంటే అది కూడా చెప్తున్నారంటే ఒక ఆహ్లాదపరమైన ఇది చెప్తున్నారు. మరి చూస్తున్నారు విజయస్ పైన చూస్తున్నారు. ఏదైతే ఉందో ఈ సోది చెప్పే కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టారు. అదేవిధంగా హరిదాసు, అదేవిధంగా గొబ్బెమ్మలతో కూడా చాలా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. పెద్ద అల్లుడు, మీరు మీ పంటలు బాగా పండుతాయమ్మా, మీ పంటల్లో బంగారం పండుతుందమ్మా, మీ కడుకు పెద్ద ఉద్యోగం చేస్తాడమ్మా, మీ కూతురికి విదేశాల నుంచి అల్లుడు వస్తాడమ్మా, మీరు మళ్ళీ వేటలో చూసారు చాలా స్పష్టంగా సమాజ అభివృద్ధి కోరుతూ ఏదైతే ఉందో కుటుంబ అభివృద్ధి అంటే కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో ఇక్కడ ఎస్ఆర్ స్కూల్స్ అయితే ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఏదైతే ఉందో సోది కానీ, అదేవిధంగా గొబ్బెమ్మలు కానీ, అదేవిధంగా హరిదాస్ కానీ. మరి ఈ రోజు ఇందాక చైర్మన్ గారు మాట్లాడి చెప్పడం జరిగింది, హరిదాసులు మోడర్న్ హరిదాసులు అయిపోయారు. అటువంటి తరుణంలో ఒక సమాజాన్ని సాంస్కృతిక బతికించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు ఒక సంక్రాంతి వాతావరణం. ఇంకా సంక్రాంతి పండుగ 14, 15, 16 కావచ్చు కానీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చెరుకు గల్లతో ఏదైతే పంట చేతికి వస్తుంది కాబట్టి ముందుగానే సంక్రాంతి శోభ వచ్చిందన్న విధంగా ఇక్కడ ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా మనం అందరూ కూడా చూస్తున్నారు. ఎంతో రంగురంగుల దుస్తులతో కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? కాసేపట్లో ఈ కోలడం కూడా ఉంటుంది. కోలడం అయిన తర్వాత అసలు ఎలా ఫీల్ అవుతుంది చెప్తామా, చెప్పండి. ఎలా ఉంది మీరు ఎలా ఉంది? కట్ చేసి మనతో మాట్లాడడానికి ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులు చూస్తున్నారు. చాలా ఆనందంగా చక్కటి దుస్తులతో ఇక్కడ వచ్చి ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. మరి మనతో పాటు కొంతమంది విద్యార్థులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. హలో హవర్ యూ, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సరన్య సర్. సో
see, today 7 times you came here. Your school celebrating here so many programs. How do you feel? I feel very proud to be an SS school student, sir. Okay. I am very happy to celebrating this Sankranti program, sir. Okay. Saranya, your school maintaining these type of activities, no? Some Sankranti Sambaralo, Diwali festival, everything. Your staff and everybody giving training. How do you feel? I feel very happy, sir. Okay. So today you came this very happy mood here. So after session the festival will be start now. What's your opinion in your art? My art, So what's your name? my name is Ponchandrika, sir. Chandrika, how do you feel? I feel very happy, sir. How do you feel in studying SS school? SS school giving these type of opportunities. How do you feel? Very happy, sir. Very happy, only happy. Why? What is the six? Why you came here? Kolatam, sir. Kolatam. You will play now. Okay. What's your name? My name is Satvika, sir. Satvika. How do you? How do you feel? I feel very proud, sir. Which class you studying in? I'm studying 6th standard, sir. I'm studying nursery scenes. I'm So studying nursery 6th also studying here, no? Okay. Anything to say? How do you feel, Sankranti? You purchase your clothes, huh? How do you feel? I'm feel very happy, sir. So within fraction you're going to be dance Kolatam here. Okay. 6th class. Okay. Come here. What's the name? My name is Deepika, sir. Nikita. Nikita, see, how do you feel this time structure is there? No Sankranti Sambaral will start in your school. How do you feel, Nikita? I'm feeling so happy, sir. So happy. So, what's you learning from SS school? You are feel happy? I'm learning about moral values and sport. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మనతో పాటు యాజమాన్యం స్టాఫ్ కూడా ఉన్నారు. వాటితో మాట ప్రయత్నం చేద్దాము. ఏదైతే ఉందో మరి ఇక్కడ ఈ పిల్లలందరినీ ఇంత ఔన్నత్యాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసిన ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గాను అదేవిధంగా అడ్మిన్స్ అంతా స్టాఫ్ పెట్టున్నారు. వాటితో మాట ప్రయత్నం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వై బికాస్ యువర్ టైప్ ఆఫ్ స్కూల్స్ కండక్ట్ దీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. యువర్ చైర్మన్ గివింగ్ ద స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఫర్ దట్. They know what is the motivation, relations of the whole tradition. How do you feel, madam? I feel really very happy, sir, and I feel very proud to work here, sir. Actually, I am working as an in charge here. My name is Neerja, and I am in charge here. Really, I feel very proud. There are many schools here, many cooperative schools, budget schools, anything. But here, the administration is giving lot of focus not only on education sir, and other activities also. What is not only these extracurricular activities. I haven't seen any school working in a social way, sir. Here, our madam and principal sir, Ramakrishna sir and Bhargavi madam, they took very, very good initiative, sir. Their only motivation is to bring the education to the middle class children. So, lower classes we have the government schools, and higher classes they are for the cooperative schools. But the middle class needs a school which is very much accessible for them, sir. So, sir and madam planned in a very good way that they are, after getting lot of money, earning lot of things, money in their life, they can relax, sir. But that is not what they are thinking. They want to focus on the children's education to the middle class family. So they started this school in 2012, and from then onwards they are not only giving the education to the children, the activities, the moral values and the social awareness. I don't know whether you came to the notice or not. Our sir and madam took a very good initiative, sir. One student of our school by name Charan, now he is studying in 9th class. He is having some sort of cancer, sir, blood cancer. So leukemia when he is almost near to his death days. So when we came to know about this, our sir and madam took a very good initiative. They collected the funds not only from the school or even our children, right from the nursery to 10th. They gave lot of funds, sir. And our sir, along with his friends circle and relative circle, there also they collected lot of fund. And according to my knowledge, around 16 lakhs are given from our schools. So parents, their single parenting is there, and for one or two girls, two parents, both mother and father are not there. Now we have spoken to Serenya. That girl's parents also are no more. Both in 1 week, both expired, sir. Madam is giving free education to such students, and anyone with a single parent, madam is giving lot of concessions, and fees is also not expected from them, sir. So these are not found in other schools, what I feel actually. That's why I really feel very proud, sir, to be here.
to be a part of this SR school. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే పిల్లల్లో ఒక బాధ్యతని పెంచాలనే విధంగా సామాజిక స్పృహతో ఈ స్కూల్ రన్ అవుతుందని చెప్పి అని అన్నారు. ఇక్కడ పరిస్థితి మరి ఏదైతే ఉందో మరి కాసేపట్లో అయితే ఆ సంక్రాంతి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా అయితే ఎస్ఆర్ స్కూల్ మైదానంలో అయితే జరిగే చూస్తున్నాం. అన్నీ కూడా సందిగ్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో బొమ్మల కొలువు ఏదైతే ఉందో బొమ్మల కొలువు చాలా ప్రధానంగా చూస్తారు. ఈ బొమ్మల కొలువు కూడా కాసేపట్లో ప్రారంభించి సంక్రాంతి ఉత్సవాలను చేస్తున్నారు. అక్కడ ఏదైతే సోది చెప్తున్నారు. ఇందాక ఆల్రెడీ ఒక అమ్మాయి ఆల్రెడీ సోది చెప్పడం ప్రయత్నం కూడా చేశారు. ఏదైతే ఎస్ఆర్ స్కూల్ అధినేత మరి ఇంతకంటే మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి, ఫ్యూచర్లో వాడు బాగుండాలని చెప్పి ఈ సోది కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా విద్యనిచ్చి అదేవిధంగా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఎంతో కొంత ఆవిడ సాయం చేసే గుణం ఆవిడకు ఉంది కాబట్టి ఇంకా బాగుండాలని చెప్పి ఇక్కడ సోది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ పైన ఎవరైతే విజువల్స్ పైన చెప్తున్నారో ఈ అమ్మాయి కూడా ఎస్ఆర్ స్కూల్ విద్యార్థిని చైర్మన్ యొక్క భవితల్యం చెప్తుంది. చూద్దాం. మేడం మాలాంటి టీవీ ఛానల్లో మీలాంటి వాళ్ళు చూపిస్తే కొంతమందికైనా బాగుంటుంది కానీ మా ఉద్దేశంతో అడగడం జరిగింది. అసలు ఏ రకంగా అంటే మీకంటే ఒక సామాజిక స్పృహ ఉందన్న విషయం మాకు కొద్ది రోజుల క్రితం ఉన్నది ఏదైతే ఎస్ఆర్ స్కూల్ నాయకంపల్లి చేసిన అర్థమైంది. ఏ రకమైన భావాలు చెప్పదలుచుకోండి సంక్రాంతి సందర్భంగా ఈ ప్రజలందరికీ ఏం చెప్తారు? ఒక్క విషయం చెప్తాను సార్. నేను మనకి తెలుసు, అందరికీ తెలుసు ఆర్గాన్ డొనేషన్ గురించి. మీరు ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి నా మనసులో మాట చెప్తాను. ప్రతి ఒక్కరికి కూడా మనకి రెండో జీవితం అనేది కానీ లేకపోతే ఇంకొకసారి బతికే అవకాశం కానీ దేవుడు మనకి తెలియకుండానే సైంటిఫిక్గా మనకి ఒక అవకాశం ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ ఆర్గాన్ డొనేషన్. ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఐ క్యాంప్స్ అనేది ఇవన్నీ చాలా చోట్ల జరుగుతుంది, అందరికీ తెలుసు. కాకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నాను. ఎవరైనా చనిపోతుంటే కళ్ళు దానం చేయాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. అయితే అసలు దానం అనేది తెలిస్తే ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా చనిపోక ముందే కనుక మనం ఆర్గాన్ డొనేట్ చేస్తే ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత ఎవరైనా అడిగినా గుర్తు చేసినా టక్మని చేయగలుగుతాం. ఇది నా ఎక్స్పీరియన్స్ మీద 2-3 నా కళ్ళ ముందు పాస్ అవుట్ అయ్యారు. పెద్ద అంటే యంగ్ పీపుల్ కూడా కాదు, ఓల్డ్ పీపుల్. సో ఏంటంటే వాళ్ళ ఐస్ పని చేస్తాయి అని చెప్పి వాళ్ళ బంధువులను అడిగితే వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఉందంటే కళ్ళు దానము అంటే కళ్ళు పీక్కెళ్ళిపోతారేమో అనే ఒక అవగాహనలో ఇంకా ఉన్నారు సార్. ఏంటంటే ఇంత మీడియా మీరు ఇంత స్ప్రెడ్ చేసినా కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది తెలుసు. కాకపోతే ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ తెలియట్లేదు. అది తెలిస్తే అది ఇంకా మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మోరల్ ఎథిక్స్ కింద మనం కనుక ఇది తెలియని వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ ఒక్క చిన్న సందర్భంగా చెప్పేది ఏంటంటే ఐస్ డొనేషన్ గురించి మాట్లాడితే కళ్ళు పీక్కెళ్ళిపోరు, రెటీనా తీస్తారు. చనిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ టైంలో మనం కనుక అది చేస్తే, డొనేట్ చేస్తే 2 మనుషులకి కంటి చూపు వస్తుంది. ఇలాంటి విషయాలు నాకు చాలా మనసులో ఉంటాయండి. దాని నిమిత్తమే మేము లాస్ట్ టైం కూడా ఒక బాబు మా స్టూడెంటే ప్లాస్టిక్ ఎనీమియా గురించి బాధపడ్డాడు. తనకి ఇంచుమించుగా 35 లక్షలు ఎంతో కావాల్సి వచ్చింది మొత్తానికి. సో మనం ఏంటంటే మన ఆర్గనైజేషన్ నుంచి మనం ఇంచుమించుగా 20 lakhs మేము డొనేషన్ అంటే కలెక్ట్ చేసి ఇవ్వగలిగామండి ఇందులోని. సో ఆ బాబు ఈవెన్ కరోనాని కూడా అధిగమించి ఈరోజు మన స్కూల్లోనే చదువుతున్నాడు. ఇలాంటి ఏంటంటే మనం అవకాశం ఉన్నవాళ్ళు చేస్తే ఒక నలుగురికి దేశానికి ఉపయోగపడతారని, పిల్లలకి ఇవన్నీ తెలిస్తే ఈరోజు ఈ పిల్లలే రేపటి మంచి సిటిజన్స్గా మారే అవకాశం స్కూల్స్కి మాత్రమే ఉంది. సో ఐ విష్ ఏ ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్. మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా జల జనయన విలిన ముచిహరణ ముఖ విభుత వినుత పద పద్మ జల జనయన విలిన ముచిహరణ ముఖ విభుత వినుత పద పద్మ విభుత వినుత పద పద్మ మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా
मम पापमपाकुरु देव भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव अगणित गुणगण असरण शरणद विदलित सुररिपुजाला अगणित गुणगण असरण शरणद विदलित सुररिपुजाला विदलित सुररिपुजाला मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव మైక్ తనకి ఇయ్యమ్మే సార్ ओम श्री परमात्मने नमः ओम श्रीमद्भगवद्गीता अद द्वादशोऽध्यायः भक्तियोगः एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरं व्यक्तं तेषां के योगवित्तमः श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मतः एत्वाक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संयाम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं దేహవగ్ధిరవాప్యతే అర్జునుడు పలికేను ఓ కృష్ణ అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు భగవంతుడివైన నిన్ను ఆరాధించు వారును కేవలం భక్తి భావముతో సేవించగలరు కానీ సచ్చిదానంద గణ నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది కృష్ణ. బట్ అయితే ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులందరూ ఉన్నారు. మరి 7 టైమ్స్ న్యూస్ జీనియస్ టాలెంట్ టెస్ట్లో భాగంగా విజేతలందరూ కూడా ఇక్కడ మనకి నిక్షిప్తమై ఉన్నారు. మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు స్కూల్ గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? వాట్స్ యువర్ నేమ్? Good morning, sir. My name is Deepika. Deepika, how do you feel you're participating in 7 times news genius talent test? You got first prize thing. So how do you feel? I'm feeling very proud to receive this award, sir. Okay. See, you're studying in SR school in Kakinada. Yes, sir. So your management and your staff giving them a lot of support to you being a happy day. Yes, sir. What about your school means? What do you say? Sir, today I want to explain the environment around our SR school. Our respected chairperson Ramkrishnan sir and our beloved principal Bhargavi madam are the pillars of SR school. Because of their efforts, our school is running successfully till now with good facilities. And we are also having a very big playground. And our PT madam will take twice a week to the ground. On Wednesday we do some exercises, and on Saturday we play some sort of games like Kho-Kho and Kabaddi. And we are also having a computer lab, science lab along with a library.
Okay, see, actually one more branch is there, Nayakampalli. What we see that they're giving the values of the farmer. Yes, sir. So what do you know about the farmer studying in SS school? What do you say? Okay, what about, tell about your school. Yes, sir. Our teachers are very So do you participate in any competitions? Huh? Sir, I participated in many competitions are celebrated in Nassau School. Myself, Emma, I am from 9th standard. Our respected chairperson Ramakrishna sir and our beloved principal Bhargav madam will encourage us to participate in many competitions like Byju's Talent Test, Indian Talent Test, Godavari Talent Test. Not only educational competitions, sir, our respected chairperson Ramakrishna sir and our beloved principal Bhargav madam will conduct some cultural and national festivals too. On last month, we participated in certain news channel competitions. Now I won first prize in that. Congratulations. Thank you. Saranya, how do you feel? What is the future ambition, Saranya? I am feeling very proud to be in SS school student, sir. Now I am telling about my school, my teachers' love and affection, sir. When I am low or sad, my teachers support and guide as parents, sir. Okay. So what's your future ambition? My future ambition is doctor, sir. Doctor. Okay. What's your name? My name is Usharani, sir. Saranya. What is it? I am telling one kavita about the studies, sir. Then start. ఓ స్నేహితులారా భారత భవితకు దివ్వెలారా భారత ప్రగతికి నిర్దేశకులారా శ్రద్ధగా వినండి ఇదే నా విన్నపం చదువంటే ర్యాంకులు కావు చదువంటే మార్కులు కావు చదువంటే లోకం పూకడ చదువంటే జ్ఞానార్జన ఓ స్నేహితులారా మారాలి మన తీరు గురుబోధనల విలువ తెలిసి మసలాలి చదువంటే విలువల దారి చదువంటే బుధుల జీవితం చదువంటే జీవన మార్గం ఓ స్నేహితులారా మారాలి మన తీరు మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే గురువును గౌరవించాలి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనన్న చెయ్యాలి మనమందరం నడవాలి నైతిక విలువల పూదారి పద్యం చదివి భావం చదివి జీవిత విలువలు నేర్వాలి మన సామెతల్లోని భావాన్ని అవపోషణ పట్టాలి ర్యాంకులు పోటీ వద్దంటూ అవగాహన ఎంతో ముద్దంటూ బట్టి విధానం ముద్దంటూ భవితకు మార్గం విలువలంటూ మన బుర్రకు పట్టిన బూజును దులిపి తరిమేద్దాం. చూశారు కదా, ఏదైతే ఒక చిన్నారి ఒక విద్యార్థి ఏదైతే ఒక కవిత చెప్పిందో, మరీ ముఖ్యంగా ఎస్ఆర్ స్కూల్ ప్రప్రథమంగా పాటిస్తున్నది నాయకంపల్లో కూడా చూసినది ఏంటంటే పద్యం రూపంలో విద్యార్థులకు తెలుగుని నేర్పించే ఆ నైతికత ఈరోజు పోయింది. కానీ అటువంటి నైతికత విలువలు కాపాడే విధంగా ఎస్ఆర్ స్కూల్ అందరినీ మరి ఆ రోజు ఎస్ఆర్ స్కూల్ నాయకంపల్లో ఆ ఫ్యాకల్టీ చెప్పారు, ఈ రోజు ఇక్కడ ఒక విద్యార్థిని చెప్పారు. మనతో పాటు తెలుగు ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే చెప్పండి మేడం, ఇప్పుడు ఒక విద్యార్థిని మీ యొక్క పర్యవేక్షణలో అద్భుతమైన కవిత అయితే మా ముందు చెప్పారు, మా వీక్షకులంతా కూడా వీక్షించారు, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏంటి ఇంత త్వరగా తెలుగు మీద పట్టు సంపాదించిన కారణం ఏంటి మీ డైరెక్షన్ చెప్పండి. అందరికీ శుభోదయం. ఏం లేదండి, మోరల్ వాల్యూస్ తోటి నైతిక విలువలతోటే చదువు అన్నది చాలా బాగుంటుందని మా ఉద్దేశం. మా మేడం గారు కూడా అదే చెప్తూ ఉంటారు, పెద్దల్ని ఎలా గౌరవించాలి ఏంటి అన్నది మనకు మోరల్ వాల్యూస్ నుంచే తెలుస్తాయి. కాబట్టి ప్రతి స్కూల్లోనూ స్టడీసే ముందుకు చూసుకుంటున్నారు, బాగా చదవాలి ఫస్ట్ ర్యాంకులు రావాలి అంటారు. కానీ మోరల్ వాల్యూస్ ఉంటే జీవితంలో పిల్లలకి కష్టాలు ఎదురైనప్పుడు వాళ్ళు నిలదొక్కుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా విద్య అనేది ఉండాలని చెప్పేసి మా మేడం చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ఏదో నాకు వచ్చినట్టుగా నేను మోటివేట్ చేస్తూ ఉంటాను పిల్లల్ని. అలాగే అప్పుడప్పుడు కొన్ని కవితలు రాస్తూ ఉంటాను. My name is Harini. I'm studying 2nd class in Nassau School. Today I'm telling some words in my school in Hindi. हमारा महोदय श्री रामकृष्ण सर और हमारी सुंदर चालकी श्रीमती भार्गवी रामकृष्ण है. हमारी पाठशाला है रंग बिरंग फूल पौधे वृक्ष है, प्रशांत वातावरण, विशाल कक्षा हमारी पाठशाला में है. धन्यवाद. गोल 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 पापा का पैसा गोल 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 दादा की बिंदिया गोल 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 दादा का चश्मा गोल 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 दीदी की बिंदिया गोल 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 चंदा गोल सूरज गोल हम भी गोल 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 गोल. చాలా స్పష్టంగా చూశారు కదా, విత్ యాక్టింగ్తో పాటు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మరి ప్రతి ఈవెంట్ ప్రతి టీచర్ తనదంటూ ఒక ప్రత్యేక ఆ స్టైల్లో ఎక్కడైతే విద్యార్థులు చెప్తున్నారు. మరి మనతో పాటు హిందీ ఉపాధ్యాయులతో మాట్లాడదాం. వారితో మేడం చెప్పండి, మీరు డాన్స్ చేసి మరి కూడా మీకు విద్యార్థులకు ఉత్తేజపరిచే విధంగా చెప్తున్నారు, అసలు ఏంటి దీనికి తాత్పర్యం ఏంటి చెప్పండి. सबको शुभोदय. मेरा नाम सुमित्रा देवी. पहले आप सभी को मेरा प्रणाम. 7th न्यूज़ चैनल को भी मेरा सादर प्रणाम. मेरा प्रधानाध्यापिका भार्गवी मैडम जी को भी मेरा सादर प्रणाम. चेयरमैन सर रामकृष्ण जी को मेरा सादर प्रणाम.
ये भाषा अंग्रेजी भी हमको बहुत प्यार करती हूँ। बच्चों को भी मैं बहुत प्यार करती हूँ। अध्यापकगण को भी मैं बहुत प्यार करती हूँ। हमारा स्कूल बहुत सुंदर है। हमारी भार्गवी मैडम भी बहुत सुंदर लगती है, बहुत चालाकी है। భార్గవి ప్రిన్సిపల్ మేడం గారికి సార్కి కూడా చాలా గుడ్ మార్నింగ్ మేడం. మేము ఎస్ఆర్ స్కూల్లో వర్క్ చేస్తామంటే చాలా ధైర్యంగా మా మేడం ఉన్నారు అని చాలా మాకు ధైర్యాన్ని ఇస్తారు సార్. అలాగే మమ్మల్ని వర్కర్స్లా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కూడా చూసుకుంటారు సార్ మా సార్ గారేంటి మేడం గారేంటి. మాకు కరోనా తర్వాత స్టూడెంట్స్ చాలామంది తగ్గిపోయారండి. అయినా టీచర్స్ అందరినీ పిలిచండి. కరోనా ఆఫ్టర్ స్టూడెంట్స్ అయిపోయినా మాకు ఈ టైంలో శాలరీస్ కూడా ఇచ్చేసారు సార్. అలాగే వ్యక్తిగతంగా కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉంటే కూడా మేడం గారు సార్ గారు కూడా మేము ఉన్నామని ధైర్యం చెప్పి చాలా ముందుకు నడిపిస్తూ ఉంటారు సార్. ఈ స్కూల్లో వర్క్ చేయడం చాలా గర్వంగా ఉంది సార్ నాకైతే.